పట్టణంలో ఉన్న దేవాలయం చూడటానికి తీరిగ్గా వెళదామని ఇదివరకే అనుకున్నాను. అందుకని బండి మాట్లాడమని ఒక వ్యక్తిని పంపించాను. ఎడ్ల బండి చూడటానికి ముచ్చటగా ఉన్న వేగము సౌకర్యము రెండూ ఉండవు. అందుకని వీలైతే గుర్రబండి మాట్లాడమని చెప్పాను. నేను ఆశ్రమం ఆవరణలోకి వచ్చేసరికి 2 చక్రాల గుర్రబండి సిద్ధంగా ఉంది. దాంట్లో కూర్చోవటానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమీ లేవు. అయినా ఇటువంటి వాటికి అలవాటు పడిపోయినాను. ఎర్ర తలపాగా ధరించిన బండివాడు చూడటానికి భయం గొలిపేటట్లున్నాడు. ఒక తెల్లని గుడ్డ నడుము చుట్టుకొని దాన్నే కాళ్ళ మధ్యలో నుంచి వెనుకో తీసి కట్టాడు. శరీరం పైభాగమంతా అనాచారితంగానే ఉంది. దుమ్ము రేగుతున్న దారి గుండా చాలాసేపు ప్రయాణం చేసి దేవాలయం దగ్గరికి చేరాము. ఆలయం గోపురము, రాతి స్తంభాలు మాకు స్వాగతం పలికినాయి. బండి దిగి దేవాలయాన్ని పరిశీలనగా గమనించసాగాను. ఈ అరుణాచల దేవాలయం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నదో నేను చెప్పలేను. కొన్ని వందల సంవత్సరాలకి తక్కువ మాత్రం ఉండదు. నా ప్రశ్నకు సమాధానంగా నా సహచరుడు చెప్పాడు. దేవాలయానికి వచ్చే దారిలోనూ దేవాలయ ద్వారం వద్ద చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి. ఆ దుకాణాలలో శివుడు ఇంకా ఇతర దేవుళ్ళ పటాలు, ఇత్తడి విగ్రహాలు అమ్ముతున్నారు. నేను చూసిన ఇతర ప్రదేశాలలో కృష్ణుడికి రాముడికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. కానీ ఇక్కడ శివుడికి ఉన్న ప్రాధాన్యం చూసి ఆశ్చర్యం వేసింది. నా మిత్రుడు దీనికి కారణం ఇలా చెప్పాడు. మా పురాణాల ప్రకారం శివభగవానుడు అరుణాచలం మీద జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన ఆ ఘటనకి సూచనగానే ఆలయ పూజలు సంవత్సరానికి ఒకసారి పెద్ద జ్యోతిని ఈ పర్వతంపై వెలిగిస్తారు. ఈ పర్వతం మీద శివుడు దర్శనమిచ్చిన కారణంగానే ఇక్కడ ఈ ఆలయం నిర్మించారు. కొంతమంది యాత్రికులు తీరికగా ఈ దుకాణాలని చూసుకుంటూ వెళ్తున్నారు. ఇతర విగ్రహాలే కాకుండా ఈ దుకాణాలలో పురాణంలోని వివిధ సంఘటనలకు సంబంధించిన పటాలు, తమిళ, తెలుగు భాషలో రాసిన మత గ్రంథాలు, నూరు ధరించడానికి వివిధ వర్ణాలలో ఉన్న చూర్ణాలు, ఇలా రకరకాల సామాగ్రి లభ్యమవుతోంది. ఒక కుష్ఠరోగి సందేహంగా చూస్తూ నన్ను సమీపించాడు. అతని పట్ల నేను ఏ విధంగా ప్రతిస్పందిస్తానో గమనిస్తున్నాడు. భయంకరమైన ఆ వ్యాధితో అతని ముఖము, శరీరము శిథిలమవుతున్నాయి. నాలో న్యూనతాభావం ఉదయించింది. అతని స్పర్శ తగలకుండా నేల మీదే కొన్ని నాణాలు పడేశాను. దేవాలయ ద్వారం శిల్పకళతో నిండి ఒక పిరమిడ్ లాగా కనిపిస్తోంది. ఈజిప్టులోని పిరమిడ్ శిఖర భాగం వరకు తొలగించి ఇక్కడ అమర్చినట్టు అనిపిస్తోంది. ఎన్నో మైళ్ళ దూరం నుంచి దర్శనమిచ్చే ఇక్కడ ఉన్న మొత్తం 4 గోపురాలు కలిసి ఈ ప్రాంతమంతటికి దివ్య శోభనిస్తున్నాయి. ఈ దేవాలయం ముందు భాగమంతా శిల్పాలు, దృశ్యాలు, ప్రతిమలు చెక్కి ఉన్నాయి. దృశ్యాలన్నీ వివిధ పురాణ కథలకు సంబంధించినవే. అయినా వాటిలో ఎంతో వైవిధ్యం ఉంది. ఒక పక్క ఏకాంతంగా సాధన చేసుకుంటున్నట్లున్న భక్తుల శిల్పాలు చూడవచ్చు. మరో ప్రక్క శృంగార భంగిమల్లో శరీరాలు పెనవేసిన శిల్పాలు చూడవచ్చు. ఇవి చూస్తే ఈ హిందూ మతంలో ఇన్ని అభిరుచులున్న వారికి స్థానం ఉందని, ఈ మతం అన్ని విషయాలను తనలో దాచుకున్న సర్వాంతర్యామని అర్థమవుతుంది. ఆలయం లోపలి ప్రవేశించి చతుర్భుజాకారంలో విశాలంగా ఉన్న ఆవరణలో నిలబడ్డాను. ఆ విశాలమైన ఆవరణ నిండా ఎటు చూసినా మంటపాలు, మఠాలు, మెట్ల వరుసలు, దైవస్థానాలు, గదులు, వరండాలు, ఇతర చిన్న కట్టడాలు దర్శనమిస్తున్నాయి. ఏథెన్స్ నగరం దగ్గరలోని విశాలమైన దేవాలయంలాగానే ఇక్కడ శిల్పశోభితమైన మంటపాలు చూసినప్పుడు కూడా ఎవరైనా ఆశ్చర్యంతో కొంతసేపు మూలముద్రలోకి జారుకోవలసిందే. విశాలంగా విశ్రాంతిగా ఉన్న ఇక్కడ ఏకాంత స్థలాలు నన్ను అబ్బురపరుస్తున్నాయి. సారగూడలా అల్లుకునే కట్టడాల మధ్య నుంచి నా సహచరుడు ఈ ప్రాంతమంతా బాగా తెలిసినట్లు దారి చూపిస్తున్నాడు. బయట నుంచి చూస్తే గోపురాలు ఎర్ర రంగులో మెరిసిపోతున్నాయి. లోపల నుంచి చూస్తే మాత్రం గోధుమ వర్ణంలో కనిపిస్తున్నాయి. దృఢమైన రాతి స్తంభాలతోనూ గోడలతోనూ నిర్మించిన ఒక మఠంలో నుంచి వరండాలు, చీకటి గదులు దాటుకుంటూ వెళ్ళి ఒక ద్వార మంటపాన్ని చేరాము. 1000 స్తంభాల మంటపం నేను పరిశీలనగా చూస్తూ ఉంటే నా మిత్రుడు గర్వము, ఆనందము మిళితమైన స్వరంతో అన్నాడు. అంతులేని నైపుణ్యంతో చెక్కిన శిల్పశోభని వెదజల్లే
అనేక రాతి స్తంభాలు ఆ పెద్ద రాతి మంటపంతులా కనిపిస్తున్నాయి. ఆ స్థలమంతా నిర్మానుష్యంగా ఉంది. వెలుతురు సరిగా ప్రసరించని ఆ ప్రదేశంలో, ఈ పెద్ద మంటపంలో ఒంటరిగా ఉండటం నాకు వింతగా ఉంది. నేను ఆ స్తంభాల దగ్గరికి వెళ్ళి పరిశీలనగా చూశాను. ప్రతి స్తంభము ఒక్కొక్క పెద్ద రాతిలో చెక్కారు. పై కప్పు కూడా చదునుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లతోనే నిర్మించారు. ఎటు చూసినా అందంగా చెక్కిన దేవతల శిల్పాలే కనిపిస్తున్నాయి. శిల్పంలో చెక్కిన జంతువుల ముఖాలు తదేకంగా నా ముఖంలోకే చూస్తున్నాయి. ఈ స్తంభాల మంటపాలు, నూనె దీపాల కాంతిలో మసగ్గా కనిపిస్తున్న వరండాలు దాటుకొని దేవాలయ మధ్య ప్రదేశానికి వచ్చాము. ఆలయ ఆవరణ లోపల ఉన్న మరో 5 చిన్న గోపురాలు ఇక్కడి నుంచి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 5 కూడా ఆలయ 4 ద్వారాల మీద ఉన్న గోపురాల వంటివే. దగ్గరలోని ఒక చిన్న గోపురాన్ని పరిశీలిస్తే అది రాతితో కాకుండా ఇటుకలతో నిర్మించారని, ఈ గోపురం మీద ఉన్న విగ్రహాలన్నీ కాల్చిన మట్టి, మరికొన్ని ఇతర పదార్థాలు కలిపి తయారు చేసి రంగులు వేశారని తెలుస్తోంది. మరికొన్ని వరండాలో నుంచి, మంటపాల్లో నుంచి నడిచాక గర్భాలయం వద్దకు వచ్చామని, అక్కడి నుంచి పాశ్చాత్యులకు ప్రవేశం ఉండదని నా మిత్రుడు సూచించాడు. అయితే గర్భగృహంలోకి అనుమతించకపోయినా దూరంగా ఉన్న ఒక వరండాలో నుంచి లోపల ఉన్న దేవతామూర్తిని చూడగలమని చెప్పాడు. భేరీనాదాలు, శంఖనాదాలు, పూజారులు విగ్రహ స్తోత్రాలు, మంత్రాలు అన్నీ కలిసిన శబ్దం చీకటిగా ఉన్న ఈ మందిరం లోపల ఒక వింత వాతావరణాన్ని సృష్టించింది. నేను చాలా ఆసక్తితో గర్భగృహం లోపల చూశాను. ఒక విగ్రహం ముందు బంగారు రంగులో పెద్ద దీపం వెలుగుతోంది. లోపల ఇంకా 2-3 చిన్న దీపాలు, కొందరు భక్తులు కనిపించారు. పూజారులు, వాద్యగాళ్ళు సరిగా కనిపించడం లేదు. కానీ శంఖనాదాలు, గంటల చప్పుడుతో కూడిన సంగీతం వినిపిస్తోంది. ఇంకా అక్కడ ఉండటం మంచిది కాదని, పూజారులు ఒక పాశ్చాత్యుడు అక్కడ కనిపిస్తే సహించరని నా మిత్రుడు హెచ్చరించాడు. దానితో మందిరం నుంచి నిష్క్రమించాము. దేవాలయం ప్రధాన ద్వారం వద్ద తిరిగి వచ్చేసరికి ఒక వృద్ధ బ్రాహ్మణుడు దారికి అడ్డంగా కూర్చుని ఉన్నాడు. ఎడమ చేతిలో ఒక చిన్న అద్దం పట్టుకొని దాని సాయంతో నూనెతో తన మత చిహ్నాన్ని అలంకరించుకుంటూ ఉన్నాడు ఆయన. ఎరుపు తెలుపు రంగుల్లో ఆ నదిలో కనిపిస్తున్న త్రిశూల చిహ్నం దక్షిణ భారతదేశంలో హిందువులు చాలామంది ధరిస్తూ ఉంటారు. అయితే పాశ్చాత్య దృష్టికి వికారంగా గోచరించే అలంకారం నాకు ఒక హాస్యగాడిని కల్పిస్తోంది. పట్టణానికి ఒక చివర తెల్లగా మెరుస్తున్న ఒక సన్నని పాలరాతి గోపురం కనిపించింది. అది ఒక మసీదు. ఆ మసీదు లోపల వెళ్ళి చూశాను. మసీదులలో సాధారణంగా కనిపించే పెద్ద ఆర్చీలు, గోపురాల సున్నితమైన అందాలు నాకెంతో ఇష్టం. ఇక్కడ కూడా పారదర్శి విడిచి లోపలికి వెళ్ళాను. ఆ కట్టడం ఎత్తు చూసి నా హృదయం కూడా ఆకాశంలో ఎత్తుగా విహరించసాగింది. అక్కడ రంగురంగుల తివాచీల ముందుకు వంగి కూర్చున్న కొందరు ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ గర్భగృహాలు, విగ్రహాలు ఏమీ లేవు. మహమ్మద్ ప్రవక్త మనిషికి భగవంతుడికి మధ్య ఏ అడ్డంకి ఉండకూడదని చెప్పాడు. చివరికి పూజారి కూడా లేడు. అల్లా ముందు అందరూ సమానులే. పూజారి, పండితుడు, బీద గొప్ప తారతమ్యం లేదు. ప్రధాన వీధిలో నుంచి తిరిగి వచ్చేటప్పుడు యాత్రికుల కోసం ఏర్పడిన తిరుబండారాల దుకాణాలు, బట్టల దుకాణాలు, డబ్బు మార్చే దుకాణాలు, ధాన్యం దుకాణాలు చూసుకుంటూ వచ్చాము. తిరిగి మనిషి వద్దకు వెళ్ళాలని నాకు తొందరగా ఉంది. అందుకని బండిని వేగంగా పోనివ్వమని చెప్పాను. మరోసారి అరుణాచలేశ్వరుని దేవాలయంగా చూశాను. 9 అంతస్తులున్న ఎత్తైన గోపురాలు ఆకాశంలో చొచ్చుకొని పోయి కనువిందు చేస్తున్నాయి. ఈ దేవాలయ నిర్మాణ కాలంలో శిల్పులు ఎన్నో సంవత్సరాలు పడ్డ కష్టానికి ఈ గోపురాలు సాక్ష్యంగా నిలిచి ఉన్నాయి. ఇక్కడ వీధుల నిర్మాణ వాస్తు పద్ధతి, బలమైన గోడలతో ఎత్తు తక్కువగా ఉండే ఇళ్ళు అన్నీ మరోసారి నాకు ఈజిప్ట్ని గుర్తుకు తెస్తున్నాయి. ఈ దేవాలయాలన్నీ పోషణ లేక నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా మారి శిథిలమై క్రమంగా తమ మూలరూపమైన ఎర్రంధూళి కింద మారే రోజులు వస్తాయా? లేక మనుష్యులు మరింతమంది కొత్త దేవుళ్ళ కోసం మరిన్ని కొత్త దేవాలయాలు కడుతూ ఉంటారా అనే ఆలోచనలో మునిగిపోయినాను. దూరంగా కనిపిస్తున్న పర్వతపాదం వద్ద ఉన్న ఆశ్రమానికి
బండి వేగంగా వెళుతూ ఉంటే ప్రకృతి నా కళ్ళ ముందు పరిచిన అద్భుతమైన దృశ్యాలు నన్ను కట్టిపడేస్తుండే. ఆ దృశ్యాలు చూస్తూ నేను శ్వాస తీసుకోవడం కూడా మర్చిపోయినాను. ప్రాచ్య దేశాలలో ఈ సంధ్యా సమయం అందాలను చూడాలని నేను ఎంతో ఎదురు చూసేవాడిని. అందమైన రంగులతో విరాజిల్లే ఇక్కడ సూర్యాస్తమయం హృదయాన్ని ఉత్తేజపరుస్తోంది. ఈ అద్భుత దృశ్యం అరగంటలోపే కళ్ళ ముందు నుంచి అంతర్ధానమైంది. యూరోపులో లాగా శిశిర ఋతువులో సాయంత్రాల ప్రభావం ఈ ప్రాచ్య దేశాల్లో కనిపించదు. పాశ్చాత్య దేశాల్లో అయితే ఈ శిశిర ఋతువులో సూర్యుడు ఎర్రని అగ్నిగోళంలాగా అరణ్యాల్లోకి దిగి వస్తున్నట్టు కనిపిస్తాడు. దిగంతాల వద్దకి చేరి అదృశ్యమయ్యే సమయానికి అది కాషాయవర్ణంలోకి మారుతుంది. ఆ గోళం చుట్టూ కనిపించే వివిధ వర్ణాలను కలిసి ఏ చిత్రకారుడు అందించలేనంత కళాత్మక దృశ్యం మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంది. మా దారికి ఇరుపక్కల ఉన్న పొలాలు, తోటలు నిశ్శబ్దంలోకి జారుకుంటున్నాయి. పక్షుల కిలకిలాలావాలు ఎక్కడా వినిపించడం లేదు. త్వరలోనే చుట్టూ ఆవరించిన కాషాయం కూడా అదృశ్యమై అంధకారం అలుముకుంది. ఈ ప్రశాంతత నా ఆలోచనలోనికి విస్తరించి దాని ఆనందం నా హృదయాన్ని తాకింది. ప్రకృతి మనకు అందించే ఇటువంటి మరపురాని మధులక్షణాలు, భారమైన మన జీవన దృశ్యాల వెనక ఏదో అందమైన, దయాద్రమైన శక్తి దాగి ఉందని మనకెప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాయి. ఇటువంటి విలువైన క్షణాల ముందు మనం సాధారణంగా గడిపే గంటల కొద్దీ సమయం వెలవెలపోతుంది. శూన్యంగా ఉన్న ఈ అంధకారాన్ని ఛేదించుకుంటూ తోకచుక్కలాగా వచ్చిపడే ఇటువంటి మధుర క్షణాలు మనల్ని క్షణకాలం ఆశలో ముంచెచ్చి మన దృష్టిపథం నుంచి తప్పుకుంటాయి.